జై శ్రీరామ్. 2022 నుంచి 2025 మే వరకు మొత్తం 16 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో పూర్వాషాఢ 4 పాదాలు, మూల 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన గురువు సప్తమ స్థానంలో ఉన్నారు. చాలా మంచి ఫలితాలంటూ ఇస్తున్నారు. ముఖ్యంగా మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. ఎవరికైతే వివాహం అవటం లేదో వివాహం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. సూర్యుడు 6వ స్థానం నుంచి 7వ స్థానానికి వెళ్తున్నారు జూన్ 14వ తారీఖు నుంచి. మరియు బుధుడు కూడా జూన్ 6వ తారీఖు నుంచి ఆయన సప్తమ స్థానానికి వెళ్తున్నారు. తన సొంత ఇంటికైనా మిథున రాశిలోకి వెళ్ళబోతున్నారు. దీని మూలంగా జూన్ 14వ తారీఖు నుంచి జూన్ 26వ తారీఖు మధ్య సమయంలో బిజినెస్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. కెరియర్ పరంగా ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీకు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎవరికైతే జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారో జాబ్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. కుటుంబ పరంగా చికాకులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లవర్స్కి మాత్రం ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీ లవ్ కూడా యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. జూన్ 14వ తారీఖు వరకు గ్యాస్ట్రిక్ ట్రబుల్, యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. జూన్ 6వ తారీఖు వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సూర్య అష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. శత్రువులు అనేవాళ్ళు జూన్ 14వ తారీఖు వరకు అధికంగా ఉంటారు. కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక జూన్ 7వ తారీఖు నుంచి చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీరు ఈజీగా ఇంటర్వ్యూస్ క్లియర్ చేయగలుగుతారు. వీసా కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.